పోసాని కృష్ణమురళిని అయితే అరెస్ట్ చేశారు. ఏం జరుగుతుంది అసలు ఆంధ్ర రాష్ట్రంలో? అంటే యాక్చువల్గా ఏంటంటే రాగానే పగా ప్రతీకారం అనుకోవచ్చు ఇదంతా. ఇప్పుడు ఉన్నా చెప్తారా నీకు? మేము పగతో చేస్తున్నాం చెప్తారా ఎవడన్నా? మేము కక్షగట్టి చేస్తున్నాం చెప్తారా ఎవడన్నా? ఎవరన్నా చెప్తారా? కనబడుతున్నాయి అనుకోవాల్సిందే. గతంలో వాళ్ళు చేశారు, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు అంతే. అమ్మ అత్త కోడల్ని తిడితే కోడలు అత్తని తిట్టదా? తిట్టకపోతే ధర్మమేనా? తిట్టి తీరుతారు. ఇప్పుడు నువ్వు ఎన్నన్నా అనుకున్నా అత్తకి కోడలకి మధ్యలో పడిగే కొడుకు లాంటి భర్త లాంటి మగవాడు ఓటరు. ఒకసారి నీకెందుకు నేను మా అమ్మని చెరిగేశా నీ జోలికి వచ్చినందుకని అమ్మకి చెప్తాడు. అప్పుడు అబ్బ మా ఆయన బంగారం అనుకుంటుంది. అంతేగా అమ్మ దగ్గర అమ్మా నేను దాని రాత్రి నీకెందుకు నీ జోలికి వచ్చినందుకు తిట్టాను, అబ్బా నా కొడుకు బంగారం. అసలు నిజం ఏంటి? వాడికి కావాల్సిన ఆ బిర్యానీ పొట్లమో ఆ 4 డబ్బులో తీసుకొని వాడి పని వాడు చక్కగా చూసుకుంటాడు అంతే. ఎవడికి పట్టిందమ్మా? ఎవడికి పట్టింది? నిజంగా ఓటర్ కనుక సరిగ్గా ఆలోచించి చేస్తే వాడు డబ్బు తీసుకున్నంత కాలం వాడికి హామీలు వచ్చాయా లేదా అని అడిగే రైట్ వాడికి లేదు. ధర్మబద్ధమైన విధానంలో నాయకుడిని ఎన్నుకుంటే వాడు వచ్చి ముందు ఎందుకు ఓటర్లు రావట్లేదు, ఎందుకు సంవత్సరాలైనా హామీలు అవ్వట్లేదని ఎందుకు అడగట్లేదు? బికాస్ దే నో. వాళ్ళకి తెలుసు మనం డబ్బులు దొబ్బాం, ఏమడుగుతాం, వెళ్ళి అడిగితే మనల్నే కొడతారు, ఎందుకు నోరు మూసుకొని ఇంట్లో కూర్చోక అని అనుకుంటారు. ఎవరన్నా అడుగుతున్నారా హామీలు అవ్వట్లేదని? ఎవరన్నా అడుగుతున్నారా? అడిగే గట్స్ ఉన్నాయా? లేదు. ఆనాడు వైసీపీలో వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళందరికీ పంచాడు అని అన్నారు. ఈనాడు ప్రభుత్వం వాళ్ళు వాళ్ళ వర్గాలందరికీ పంచారు అన్నారు. నేను వస్తే రేపు నా బ్రాహ్మణ వర్గానికి పంచుతా అంతే. నేను సీఎం అవను చావను అది నాకు తెలుసు, కానీ నేను అయిన వెంటనే ఏం చేస్తాను? బ్రాహ్మణ సమాజానికి మొత్తం చేస్తా, నిర్మోహమాటంగా చేస్తా. స్వార్థం నాలో వచ్చేస్తుంది, నాలో స్వార్థం వచ్చేస్తుంది. ముందు నేను బాగుండాలి, నా ఫ్యామిలీ బాగుండాలి, ఒక చచ్చినా సరే ఒక 5-6 తరాలకి సరిపడా ఆస్తి సంపాదించుకోవాలి, తర్వాత నావన్నీ ప్రబలంగా ఉండాలి, నేను చచ్చిపోయినా అన్నీ నిలబడాలి. ఇదమ్మా ఇంతే. నేను బతికుంటానో చస్తానో నాకు తెలియదు, కానీ భవిష్యత్తులో కూడా ఓటర్కి అడిగే హక్కు లేదు, ఉండదు. వాడు స్వార్థంతో ఉన్నంతకాలం ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఎవ్వడికి ఉండదు. ఉందా ఎవరికన్నా? ఎవరన్నా వచ్చి ఎందుకు హామీలు జరగట్లేదని అడిగే దమ్ముంది ఎవరికన్నా? లేదు. ఇది నిజం. ఇంటికి ఎంత వస్తోంది అని ఆలోచించేవాళ్ళు కొంతమంది, మా కొంచెం ఇంకొంచెం వస్తే బాగుండని ఆలోచించేవాళ్ళు కొంతమంది. అమ్మ ఫలాలు పంట వేయకుండానే కావాలి అని అనుకుంటే పంట ఎదిగినాక ఆసామి కౌలుకిచ్చిన వాడు బస్తాలు ఇంటికి తీసుకుపోతాడు, రైతుకి కూలి గుంజలేస్తాడు. ఇదే రాజకీయం. మరి పోసాని కృష్ణమురళి పరిస్థితి ఎలా ఉండబోతుందంట? అంటే హార్ట్ అటాక్ వచ్చిందని విన్నాను నేను ఆల్రెడీ ఇది కూడా చెప్పాను. నేను ఇది మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా, ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం. నా ముందు కూర్చున్నటువంటి వ్యక్తి నిజం. ఇప్పుడు ఒకటమ్మా, స్క్రీన్ మీద ఉన్న పోసాని వేరు, గుర్తుపెట్టుకోమ్మా. స్క్రీన్ మీద ఉండే పోసాని వేరు, అవుట్ ఆఫ్ ద స్క్రీన్ ఉండే మనిషి వేరు. మైకు చేతికి వచ్చిందా ఆ మనిషి వేరు. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టే. జాగ్రత్తగా చూసుకో, కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టే, అందులో అనుమానం లేదు. ఎందుకని? తను మాట్లాడేటప్పుడు పులి స్టాప్ ఉండదు, కామా ఉండదు, మాట్లాడుతూనే ఉంటాడు. కాకపోతే చిత్తచాంతల్యమో పైత్య ప్రకోపమో అనుకొని పనల చిబావదలకి అంటే బాగుండేది. కానీ వీళ్ళేం చేశారు? నేరుగా కాకుండా, అంటే ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా చేసిన దానికి ఇవాళ వాడిని అరెస్ట్ చేశారు. రేపు ఇంకా అవుతాయి. ఈ సంవత్సరం అంతా వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది అనేకమైన విధాలుగా పవన్ కళ్యాణ్ బాబుని కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ బాబుని కానీ అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నా ఏరి తీసుకొని వస్తారు. రెడ్ బుక్ పాలనేనా? రెడ్ బుక్కో గ్రీన్ బుక్కో ఏ బుక్ అయితే నాకెందుకు? ఇప్పుడు రెడ్ బుక్లో ఏమన్నా ఆనాడే రోడ్డు మీద కూర్చున్నటువంటి సమయంలో లోకేష్ బాబు చెప్పడం జరిగింది, తప్పు చేసిన ప్రతి ఒక్కళ్ళది ఇందులో ఉంది లిస్ట్ అని. ఇప్పుడు ఆ లిస్టులో ఐఏఎస్లు ఉన్నారా, ఐపీఎస్లు ఉన్నారా, ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారా, రాజకీయ నాయకులు ఉన్నారా, వీళ్ళ పట్ల వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్ళు ఉన్నారా, మీడియాలో పిష్టం వచ్చేట్టు వాగిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారుగా. సినిమా వాళ్ళు ఉన్నారుగా, అందరూ ఉన్నారుగా. కాబట్టి వీళ్ళందరికీ చక్కగా పిలిచి అరటిపండు తాంబూలం ఇస్తారు, అందులో అనుమానమే లేదు. ఎందుకు ఊరుకుంటారమ్మా తల్లి జోలికి వస్తే? ఎందుకు ఊరుకుంటారమ్మా పుట్టుక జోలికి వస్తే? ఎందుకు ఊరుకుంటారమ్మా వంశం జోలికి వస్తే? తప్పు కాదా? ఏది
ఏది తప్పు? హింసించడం. ఇప్పుడు అంటే వీళ్ళకి అధికారం ఉందని వీళ్ళని హింసించడం ఎంత అప్పుడు వాళ్ళు చేశారు, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నా. నేను ఇందాక అదే అన్నా, కొడుకు క్యాంపుకి వెళ్ళాడు, ఇక దీని సంగతి నేను చూస్తా అంటుంది అత్త. మా ఆయన లేడు ఇంట్లో, ఇక చూడు నేను మా అమ్మతో కలిసి మా అత్తగారిని ఆడుకుంటా అనుకుంటుంది. ఇది చివరికి ఇద్దరు ఏంటి కొట్టుకు తెస్తారో అరుచుకు తెస్తారో, కోపాలు వస్తాయి, ఇది కొంపలో ఉంటుంది, ఆ అత్తగారింటికి అదే పుట్టింటికి పోతుంది. ఇంతే, ఆ పుట్టిల్లే ఈ జైలు అనుకో, అంతే, వేరే ఏం ఉండదమ్మా. ఈ పాలన ఉన్నంత వరకు అమ్మ ఒక మాట చెప్పన, కాలచక్రంలో ఇవాళ వీడు రెడ్ బుక్ వేస్తే మన అదేదో మీటింగ్లో అనుకుంటా జగన్ అన్నాడు, నీ దగ్గర రెడ్ బుక్ ఉంటే నా దగ్గర ఇంకో బుక్ ఉంది అని. గుడ్డు బుక్ ఉంది అన్నాడు. ఇప్పుడు రాసుకుని ఆ గుడ్డు బుక్లో అన్ని రేపు ఆయన మొదలు పెడతాడు ఆ పాలన, తెలియదు.